అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం సుస్వాగతం. ప్రోమోస్ చూసేసారా? కొన్ని రోజుల నుంచి 3 ప్రోమోస్ వస్తున్నాయి. బాగుంది మొత్తానికి చూడడానికి. చాలా విచిత్రంగా ఉంది. మనకి ప్రతి బిగ్ బాస్లోనూ ఇలాంటి ఒక గేమ్, అంటే ఒకటి మనుషులు, ఒకళ్ళు రాక్షసులు, ఒకళ్ళు విలనిజం చేయడం, ప్రతి మనుషులో వాళ్ళు మాత్రం ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు, వీటిల్ని ఎవరు ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. నాకు అనిపించింది, మరి మీకు కూడా అలాగే అనిపించిందో లేదో చెప్పండి. ముందర మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూస్ మీకేమనిపిస్తున్నాయి ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళ వీడియో ఏంటి అంటే 2 నవంబర్ 2021 ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమోస్ గురించి మనం మాట్లాడుకుంటాం. 3 ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. 3 ప్రోమోస్లో ఒకటి ఆల్రెడీ నిన్న కమింగ్ అప్లో చూసేసాము. దాన్నే మళ్ళీ ఒక ప్రోమోగా అంటే రిలీజ్ చేసి దాని తర్వాత ఇంకొక 2 ప్రోమోస్ రిలీజ్ చేశారు. ఇదే ఏంటి అంటే ఈ 3 ప్రోమోస్ మొత్తం దేని గురించి అంటే కెప్టెన్సీ కండక్టర్ టాస్క్. ఈ వారం కెప్టెన్సీ కండక్టర్ టాస్క్ గురించే. ఎందుకంటే నిన్న ఇమ్యూనిటీ వచ్చేసేసింది, తర్వాత 2 సేవ్ అయిపోయారు, మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చేసారు. కెప్టెన్సీ కండక్టర్ టాస్క్ ఏంటి అంటే సూపర్ విలన్ వర్సెస్ సూపర్ హీరోస్. నేను ఇందాక చెప్తాను కదా, మొట్టమొదటిసారి మానస్ శ్రీరామ్ ఒక టీంలో పడ్డారు. మొట్టమొదటిసారి షన్ను సిరి ఆపోజిట్ టీంలో పడ్డము మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. నాకు గుర్తున్నంత వరకు అంతే. మీకేమనిపించిందో కూడా ఒకసారి చెప్పండి. అంటే అవునా, నేను నాకు కరెక్టేనా కాదని ఒకసారి చెప్పండి. ఇంకోటి ఏంటి అంటే ఈ కెప్టెన్సీ కండక్టర్ టాస్క్లో వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక్కడ విలన్స్గా ఎవరు ఉన్నారు? రవి, విశ్వ, సిరి, సన్నీ, యానీ మాస్టర్, జస్వి. వీళ్ళ 6 వచ్చేసరికి మనకి విలన్స్గా ఉన్నారు. విలన్ అంటే పూర్తిగా అంటే ఏ క్యారెక్టరిస్టిక్ అయితే ఉండాలో దానిని 100% విలన్ అంటే ప్యూర్ విలనిజమే చేస్తాను నేను అని రవి అంటున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు మానసు, పింకీ, ఆ తర్వాత కాజల్లు, శ్రీరామ్, షన్ను, వీళ్ళ 5 వచ్చేసరికి సూపర్ హీరోస్. వాళ్ళకి రెడ్డుతుంది. ఇక్కడ మరి ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెయ్యాలి అంటే అది టర్న్ ఏ రకంగా టర్న్ వస్తుంది అని. అంటే విలన్స్ జనరల్గా విలన్స్ హీరోస్ని ఏడిపించాలి, కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చేయాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి, ఏదో ఉంది. దీనికి పైగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏవో తాళాలు ఉన్నాయి. 3 తాళాలు అంటే ఏదన్నా ఒక టాస్క్ చేస్తే ఒక తాళం వచ్చి ఆ తాళం తీస్తే ఆ తాళం పెట్టింది, ఇలా ఏదైనా ఉండిందేమో. మరి ఇక్కడ మళ్ళీ పింకీ కొంచెం విగ్రస్గా తయారైంది. ఇక్కడ ఏంటంటే నన్ను బట్టలు ఇప్పుకొని నుంచోమన్నా నేను నుంచుంటానంటే ఏం చెప్పినా చేస్తాను. పైగా విలనిజం అంటే నేను విలన్ కాబట్టి నేను ప్యూర్ విలనిజం చూపిస్తానని రవి అంటాడు. పైగా ఇక్కడ ఇంకోటి ఏమంటారంటే యానీ మాస్టర్ అంటే వీక్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆవిడనే టార్గెట్ చేస్తారు. మీరు గివప్ అయితే ఇవ్వద్దు, మీరు ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసేయండి అని చెప్తారు. ఇదే విషయంలో సన్నీ కూడా మాట్లాడతాడు. ఏంటంటే మీ మీదకి అటాక్ వస్తే ప్రొటెక్షన్కి రవి ఉంటాడు, సన్నీ ఉంటాడని యానీ మాస్టర్తో చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి చూపించిన ఫస్ట్ ప్రోమోలో చూపించింది అంటే శ్రీరామ్కి, అంటే వాళ్ళ హీరోస్ వీళ్ళు విలన్స్ కదా. శ్రీరామ్ని పాపం జుట్టు కట్ చేయడం కానీ, ఎర్రది అది సాస్ అనుకుంటా మరి ఏమో, మరి లేక రెడ్ పెయింట్ అది తల మీద వేసుకోవడం, అది కాఫీ పొడిలో పాలు లేదా ఉత్తి కాఫీ పొడి పాలు 2 కలిపేసి తాగేయడం, అంటే బ్లాక్ కాఫీ పొడి దాంట్లో పాలు కూడా ఏమో తెల్ల కూడా ఏదో వేశారు, అది వేసి కలిపి తాగేయడం. తర్వాత ఇంకొకటి ఏదో కూడా అలాగే తాగిచ్చేశారు. దాని తర్వాత ఏంటంటే హెడ్ బాత్ 3 టైమ్స్ వాళ్ళు ఎదురకుండా చేయడం. మొత్తం ఆల్మోస్ట్ అంతా శ్రీరామ్ని చాలా దారుణంగా టార్గెట్ చేశారు. పైగా జుట్టు కూడా కట్ చేసి దానికి వెళ్ళిపోతున్నారు. అది నిన్న చూపించిన ప్రేమకి కంటిన్యూషన్ ఏంటంటే జెస్సీ జుట్టు తీయడానికి చూస్తే నిన్న లెటర్ తర్వాత ఇదేనా జెస్సీ అనే వర్డ్ అక్కడ వాళ్ళిద్దరికి ఏమొస్తుందో ఎలా ఉంటుందో చూడాలి. ఒక ప్రోమోలో అయితే రవి మీద టార్గెట్ చేశారు. రవికి బ్యాక్ పెయిన్ ఉంది, ఏమంటారు దాన్ని, స్క్వాట్స్ అనుకుంటా, స్క్వాట్స్ చేయమన్నారు. తర్వాత అలాగే కాఫీ అయితే తాగమన్నారు. అలాగే చాలా ఇలాగ 3-4 చేశారు. నేను ఏదన్నా చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఒక పంచ్, నీకు ఒక బ్యాక్ ప్రాబ్లం ఉంది అని కలిసి, నా బ్యాక్లో కాదు ప్రాబ్లం, నా ఫ్రంట్లో ఉంది ప్రాబ్లం అని రవి పంచ్. అలాంటి మూడ్లో కూడా కాజల్ మీద పంచ్ చేశాడు. అదొకటి. ఇక్కడ మాక్సిమం శ్రీరామ్ని రవిది వీళ్ళిద్దరివే చూపించారు. ఇంకా ఎవరిది టార్గెట్ చేయడం అయితే అంటే వేరే వాళ్ళకి చిన్న టాస్క్ ఏమి చూపించలా. కానీ పింకీని మానసు మాట్లాడుకుంటారు. ఏంటంటే పింకీని మానస్ని సీజన్ మొత్తం అన్ని అనుభవం అంటే తను చేస్తున్నా చేయదని ఏదో కొంచెం కామెడీగా మాట్లాడుకున్నారు. ఇక్కడ షన్ను ఒక మాట ఏమంటాడంటే అందరినీ నడిపించేది రవియే, రవి పడిపోతే మిగతా అందరూ అంటే ఏదైనా టాస్క్ చెయ్యకపోతే విలన్స్ నుంచి హీరోస్కి వచ్చేస్తారు, అంతే కదా. రాక్షసులు మనుషులు రాక్షసులు అయితే ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళలో కెప్టెన్సీ కండక్టర్లు. అంటే ఇప్పుడు విలన్ నుంచి రవిని తీసేస్తే హీరో ఆబ్వియస్లీ ఈ సైడ్కే వచ్చేస్తాడు, అప్పుడు వాళ్ళ బలం తగ్గుతుంది కదా. దాని గురించి షన్ను అంటాడు ఒక పక్కేమో మైండ్ గేమర్స్ ఉన్నారు, ఇంకో పక్కన వచ్చేసేసరికేమో
కండబలం ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఎలా చేస్తారో చూడాలి. ఇంకోటి ఏంటి అంటే ఏదో జరిగి పింకీకి రవికి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అక్కడ తాళం ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ 3 సైడ్స్ ఏదో ఒక కేజ్ లాగా ఉంటుంది. 3 తాళాలు ఇటు 3 తాళాలు ఇటు ఉంటే అంటే ఒకటి మనుషులకి, ఒకటి విలన్స్కి, ఒకటి హీరోస్కి అయి ఉండొచ్చు. దాంట్లోది కాజల్ ఒకటి తీసే లోపల విశ్వ 3 తీసేసి అదే కీచైన్ను తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టడానికి పింకీతో పోరాడి పింకీను విశ్వ కొంచెం ఫిజికల్ అయి పెట్టేది ప్రతిసారి ఇదే అవుతుందని మరి దేని గురించో ఏదో ఫ్రస్ట్రేషన్లో పింకీ కొంచెం వేడో చేసింది. దాని గురించి రవిను పింకీ మాట్లాడుకుంటుంటారు. అమ్మా నాన్న గురించి మాట్లాడదని ఇక్కడ విశ్వ చాలా ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. మరి అది ఎంతవరకు వస్తుందో ఎవరు ఎలా సర్దుమడుగుతారో ఎపిసోడ్ చూస్తే తప్ప మనకి తెలియదు. ఎవరో తిట్టుకుంటున్నారు. ఎపిసోడ్ చూస్తే తప్ప మనకి తెలీదు. మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ని టార్గెట్ చేయాలి. అది విలన్సే టార్గెట్ చేయాలి, హీరోసే టార్గెట్ చేయాలి, లేదు మొత్తం టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసి ఎవరికి ఎలాంటి టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్లు ఎలా చేస్తారు, చేస్తే చేసిన వాళ్ళకి ప్లస్ అవుతుంది, చేయని వాళ్ళకి మైనస్ అవుతుంది. చేస్తే వాళ్ళు ఇటు వచ్చేస్తారు అనుకుంటే దాన్ని బట్టి ఎవరు కెప్టెన్సీ బుద్ధి బలం నెగ్గుతుందా, కండబలమే నెగ్గుతుందా మరి చూడాలి. ఇప్పుడు మానసు, శ్రీరాము, షన్ను ముగ్గురు ఒక వెంపు ఉన్నారు. అండ్ ఇంక మర్చిపోయిన ఇంకో విషయం, సిరి కన్ను కూడా అరుచుకున్నట్టున్నారు. సిరి పింకీలో ఎవరినో తోసిన ఉండవచ్చు. తను నన్ను ఇలా తోసిందంటే నీ వెంపు జరిగిందే కాదు, ఎప్పుడూ అలాగా ఏమంటారు ఎప్పుడూ అలా బ్లేమ్ చేయడానికి చూడకు, నువ్వేం చేసావు కూడా చెప్పు, మాట్లాడు అని చెప్పి షన్ను సిరిని అంటాడు. మరి ఇది టాస్క్లో అది ఎంతవరకు వెళ్తుంది, వీళ్ళు టాస్క్లోకే ఉంటారా లేకపోతే తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారా? చేసుకోకపోవచ్చు. ఎందుకంటే టాస్క్ లాగే తీసుకుని ఎన్నొచ్చినా వాళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారు కదా. మరి ఇప్పుడు విలన్స్ హీరోస్ ఎవరు హీరోస్ అవుతారు, ఎవరు విలన్ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడ టాస్క్ ఎవరు గెలిచి ఎవరు కెప్టెన్సీ కంటెండర్లో ఏమైపోయినా మనకి చూడడానికి ఎవరు నచ్చారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు నెగ్గినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టే కదా. అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరు హీరోస్ అవుతారు, ఆడియన్స్ దృష్టిలో ఎవరు హీరోస్ అవుతారు అనేది కూడా ఇంపార్టెంటే. ఇటు నుంచి ఇటు తిప్పి ఎవరు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు, ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. నాకైతే ఇవాళ ఎపిసోడ్ చూడాలని చాలా కోరిక ఉంది. చూద్దాం ఇలాగే ఎంతవరకు ఎవరు ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తారో చూడాలి. అంతే. ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు కనుక మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూ ఏమనిపిస్తుందో ఒక కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.